హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం తెలంగాణలో ఎవరైతే డీసెట్ డైట్ కానీ టీటీసీ కానీ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అదేవిధంగా ఏజ్ ఎంత ఉండాలి అప్లికేషన్ చేసుకోవడానికి, తర్వాత ఫీ ఎంత కట్టాలి ఆన్లైన్లో, అదేవిధంగా నోటిఫికేషన్లో కంప్లీట్ మనకు డీటీసీకి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అందజేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా సిలబస్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి, ఎవరికైనా అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. చూడండి, ఇది ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ తెలంగాణ డీసెట్ 2025 ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట. మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము 2 years డిఎల్ఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనమాట. తర్వాత డిపిఎస్సి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్, ఈ కోర్సు 2 years కోర్స్ అనమాట. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్స్ వచ్చేసరికి మనకు 24 March ఈ రోజు నుంచి మనకు May 15 వరకు అయితే అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట. ఈ విధంగా టైప్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను వీడియో కూడా చేసిన అనమాట. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఆ వీడియో వస్తుంది అనమాట. ఆ వీడియో ఎడిటింగ్లో ఉంది. ఇక్కడ మనకు ఫోటో వచ్చేసరికి 50 KB బిలో ఉండాలి, సిగ్నేచర్ వచ్చేసరికి 30 KB బిలో ఉండాలి. తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు 25 May రోజు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ 25 May రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు ఇంటర్మీడియట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఇంటర్మీడియట్ ఉండాలి. ఎవరు ఈ ఇయర్లో ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళైనా కానీ ఆల్రెడీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. SC STలకు వచ్చేసరికి 45% ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా 45% ఉండాలి. OCBC జనరల్ వాళ్ళకి వచ్చేసరికి 50% మార్క్స్ అయితే ఇంటర్లో ఉండాలన్నమాట. తర్వాత ఏజ్ వచ్చేసరికి చూడండి, ఏజ్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఏజ్ వచ్చేసరికి 17 years కంప్లీట్ అయి ఉండాలి. ఎప్పటి వరకు? September 1 వరకు మీరు 17 years కంప్లీట్ అయి ఉండాలి. అంటే 17 years 1 day అయినా కూడా పర్లేదు అనమాట, September 1 వరకు. తర్వాత అప్పర్ ఏజ్ అంటే ఎంత ఏజ్ వాళ్ళైనా ఈ కోర్సును చేసుకోవచ్చు, ఎంత ఏజ్ ఉన్నా సరే చేసుకోవచ్చు. ఇంకా మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. నార్మల్గా సిలబస్ గురించి చూసుకున్నట్లయితే చూడండి, ఇది ఇక్కడ సిలబస్ అనమాట. అంటే ఎగ్జామ్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, తెలుగు మీడియం వాళ్ళకు ఈ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఇంతకుముందు, ప్రీవియస్ వీడియోలో. ఆ వీడియో కూడా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ thumbnail కూడా వస్తుంది, ఇక్కడ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియో లింక్. ఆ వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా టీచింగ్ అప్ టు 10 marks తెలుగు మీడియం వాళ్ళకి, అంటే తెలుగు మీడియం కోర్స్ చేసే వాళ్ళకు. తర్వాత ఇంగ్లీష్ వచ్చేసరికి 10 marks, తెలుగు వచ్చేసరికి 20 marks, మ్యాథ్స్ 20, ఫిజికల్ సైన్స్ 10, బయాలజికల్ సైన్స్ 10, సోషల్ స్టడీస్ 10 అనమాట. మొత్తంగా 100 marks అనమాట. తర్వాత ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూ మీడియం క్వశ్చన్లు మాత్రం 20 ఉంటాయి, ఇంగ్లీష్ 10 ఉంటాయి. మిగతా సిలబస్ అంతా సేమ్, మ్యాథ్స్ ఫిజిక్స్ సేమ్, బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీ అందరికీ సేమ్ అనమాట. నార్మల్గా ఇక్కడ ఇంగ్లీష్ కాకుండా ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే ఇంగ్లీష్ మీడియంవి 20 questions వస్తాయన్నమాట. అంటే ఏ మీడియం అయితే తీసుకుంటారో ఆ మీడియంకి సంబంధించిన క్వశ్చన్స్ 20 వస్తాయి. ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటారో తెలుగు కానీ ఉర్దూ కానీ అవి 10 వస్తాయి అనమాట. మిగతాయి మన జనరల్ నాలెడ్జ్, టీచింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 10 marks ఉంటాయి. మిగతాయి మ్యాథ్స్ 20, ఫిజికల్ సైన్స్ 10, బయాలజికల్ సైన్స్ 10, సోషల్ స్టడీస్ 20 అనమాట. మొత్తంగా 100 అవుతాయి. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఏ మీడియం వాళ్ళకి ఆ మీడియంకి కొన్ని మార్క్స్ ఎక్కువ వస్తాయి అంతే. నార్మల్గా ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. చూడండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ షెడ్యూల్ అనమాట. ఇది కంప్లీట్ షెడ్యూల్ చూసుకోండి. మనకు నోటిఫికేషన్ 21కి వచ్చిందనమాట, March 21కి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 24 నుంచి May 15 వరకు అయితే జరుగుతున్నాయి. March 24 నుంచి May 15. తర్వాత ఏదైనా అప్లికేషన్లో మిస్టేక్ జరిగితే చూసుకోండి. అప్లికేషన్లో మిస్టేక్ చేయకుండా చేసుకోండి ముందే. 17 May నుంచి 18 May వరకు అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అప్లికేషన్లో కరెక్షన్స్. తర్వాత ఆల్ టికెట్ వచ్చేసరికి 20కి వస్తాయి. తర్వాత ఎగ్జామ్ వచ్చేసరికి May 25కి జరుగుతుంది. ఇనిషియల్ కీ అనేది 28కి వస్తుంది. మనం ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా చేయొచ్చు. తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసరికి June 5 రోజు వస్తుంది. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకు June 7 నుంచి June 11 వరకు అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, మనం ఆల్రెడీ సర్టిఫికేట్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే పే చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అయితే వెబ్సైట్లో పెట్టుకోవాలి. అవి 13 June నుంచి మనకు 16 June వరకు అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ సీట్ రావడం అనేది మనకు
20 జూన్ రోజు మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనకు వచ్చినటువంటి సీట్కి ట్యూషన్ ఫీ పే చేసి మన సర్టిఫికేట్స్ అన్ని కాలేజీలో వచ్చి మనం జాయిన్ కావడానికి 21 జూన్ నుంచి 24 జూన్ వరకు అయితే మనకు టైం ఇచ్చారు. ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి జూలై 1 నుంచి అయితే మనకు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ ఈ కంప్లీట్ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు ఈ కంప్లీట్ నోటిఫికేషన్ జాగ్రత్తగా చూసుకోండి, మీరు అప్లికేషన్ ఫర్దర్గా చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి, ఎవరికైనా యూస్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.